యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి నా వందనాలు. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం. చూచుచున్న దేవుడవు నీవే. ఈ వాక్యం మనం చూసినట్లయితే హాగరు గర్భవతి అయి ఉన్నప్పుడు దేవుని దూత హాగరుకి ప్రత్యక్షమై, నీ కుమారుడు పలానా వ్యక్తిలాగుంటాడు, ఈ విధంగా పుడతాడు, ఈ విధంగా నేను దీవిస్తాను, ఈ విధంగా మనుషులందరికీ ఇలా ఉంటాడు అని హాగరుతో మాట్లాడినప్పుడు హాగరు పలుకుతున్న మాట ఏంటంటే, చూచుచున్న దేవుడవు నీవే. అయితే ఈ వాక్యం మనం బాగా పరిశీలిస్తే హాగరు గర్భవతి అయి ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, ఇష్మాయేలు ఇలా ఉంటాడు, ఇష్మాయేలు ప్రజలకి ఈ విధంగా ఉంటాడు అని. అయితే గర్భంలో ఉన్న ఇష్మాయేలు కొరకే మాట్లాడినప్పుడు ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఏ పరిస్థితుల్లో ఉండబోతున్నామో, మనం ఏం చేస్తున్నామో, ఏం చేయబోతున్నామో, ఎటు వెళ్ళబోతున్నామో, ఏమి మనం తోచని స్థితిలో ఉన్నామో, ఎవరికి మనం ఏమి చేయబోతున్నామో ప్రతిదీ దేవుడు చూస్తాడు. కాబట్టి ఆ రోజు హాగరు పలుకుతుంది, చూచుచున్న దేవుడవు నీవే. ఈరోజు నిజంగా దేవుడు మన ప్రతి పరిస్థితి ఆయన చూస్తాడు. మన నడవడిక, మన పడక, మనం చేసే విధానం కూడా. అయితే ఈ దినం దేవుడు చూచుచున్నాడు. ఆమేన్.